జీవించాలన్న విధానం కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. నీ యొక్క సహాయము దేవుడి అందే ఆ సహాయం పొందిన యొక్క వ్యక్తి వల్లే ఉండాలి. కానీ ఏ మనుషుల వల్ల సహాయము ఎప్పుడైతే నువ్వు తీసుకొని ఉంటున్నావో దేవుడికి దూరంగా ఉన్నావు అని అర్థమని పరిశుద్ధాత్మ తెలియపరుస్తుంది. అది నిశ్చయమైన మాటనే, అది కరెక్టే. ఎందుకు అంటే రాజు కుమారుడు రాజు దగ్గరికే పోయి ఏం చేస్తాడు, నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి అని యొక్క ఆ రాజు కుమారుడు దగ్గరికి పోయేసి తెలుసుకుంటే ఆ రాజు ఏమంటారు, అవు బిడ్డ నువ్వు ఎట్లా జీవించాలి, ఎలా బ్రతకాలి అనేది నేను ఒక ఆస్తిని కలగజేశాను. ఇదంతా ఆస్తి అంతా నీ కోరికే నేను కష్టపడుతున్నాను బిడ్డ అని ఆ రాజకుమారుడికి చెప్పుతూ ఉంటాడు. అప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తాడు తెలుసా, అబ్బా నా తండ్రి నా కొరకే ఆస్తి కలుగజేశాడు అని ఆ రాజు ఎలా నడుస్తున్నాడో కుమారుడు కూడా అలా నడవడానికి సిద్ధంగా తయారైతే కనుక రాజు కుమారుడే అవుతాడా లేదా? కనుక ఈ లోకములో నువ్వు మనుషులను నమ్మినప్పుడు నువ్వేమవుతావు, మనుషుల కుమారుడు అనగా అపవాదన సాతడు కుమారుడే తయారవుతావు. కనుక నువ్వు దైవ కుమారుని అసలే కాదని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఇంచుమించు మాట రాయబడినాయి కదా. కీర్తన 118:8 ఏముంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన కుమార్తె, నువ్వు దేవుడి పైన భారం మోసి ఉన్నాను అని నువ్వు దేవుడి పైన భారం మోసి ఉన్నానని నటన జీవితంలో కలిగి ఉన్నావేమో. ఒకవేళ దేవుని వైపునే నేను చూస్తున్నాను, దేవుడే నాకు కలగజేస్తున్నాడు అని యొక్క నీలో ఆ యొక్క ఆలోచన వచ్చి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన ఆత్మ కుమరించబడి ఉంటే, ఏ మనుషుల సహాయాన్ని కూడా నువ్వు వేచి చూడవు. ఎందుకో తెలుసా, దేవుడే సూచించాడు, దేవుడే పోషిస్తాడు. ఎస్, దట్ ఈస్ సేవకుడు అంటారు. దాసులు అంటే ఏంటిది? పని చేసేవారు కదా, పని చేసేవారు.